హాయ్ ఫ్రెండ్స్, సుగరి ఫిలి క్రియేషన్ మూవీ రివ్యూలో ఈ రోజు వీడియో ఏంటంటే రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన మలయాళం మిస్టరీ కామెడీ మూవీ డిటెక్టివ్ ఉజ్వలన్. సినిమా కోర్ కాన్సెప్ట్ ఏంటంటే హీరో పేరు ఉజ్వలన్. బ్లాచికా అనేటువంటి విలేజ్ మొత్తంలో 300 మంది కంటే కూడా ఎక్కువ మంది ఉన్నారు ఆ ఊర్లో. అక్కడ మన హీరో గారు ఒక లైబ్రరీ నడుపుతూ ఉంటారు. లైబ్రరీ అంటే ఏంటని ఈ జనరేషన్ వాళ్ళు అడుగుతారండి. అలాంటి ఒకటి ఉండేదా అంటారు. ఇప్పుడు పుస్తకాలు చదివే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అంతా మొబైల్, వికీపీడియా. ఇప్పుడు ఈ అగ్గిపెట్టి నుంచి అమెరికా వరకు దేని గురించైనా చిటికలు ఇన్ఫర్మేషన్, ఫోటోలు, వీడియోలతో సహా వచ్చేస్తుంటారు. ఇలాంటి పాతకాలపు వాడు అని చెప్పేసి హీరోకి ఎవరు పిల్లనివ్వరు, అతనికి పెళ్లి అవ్వదు. ఆ విషయం పక్కన పెడితే మన హీరో గారికి లైబ్రరీ అనేటువంటి హ్యాబిట్ తో పాటు అసలు టాలెంట్ ఇంకొకటి ఉంది. పరిశోధన చేయటంలో ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. అంటే లోకల్ షెర్లాక్ హోమ్స్ అని చెప్పవచ్చు. చిన్న చిన్న కేసులను సాల్వ్ చేస్తూ ఉంటాడు. కోడి, మేక, చిల్లర దొంగతనం లాంటి కేసులు అనమాట. సో ఆ ఊర్లో చిన్న పోలీస్ స్టేషన్ ఉందండి. 50 సంవత్సరాల నుంచి కూడా ఒక చిన్న పెట్టి కేసులు తప్ప బలమైన కేసులు లేని రికార్డు ఉన్న పోలీస్ స్టేషన్. చాలా తక్కువ మంది స్టాఫ్ ఉంటారు. ఏదైనా కేసు వస్తే, అంటే అది కూడా చిల్లర దొంగతనాలు అలాంటివే, మన ఉజ్వలను పిలవండి అని చెప్పేసి అతనికి అటాచ్ చేస్తారు. వాడు వెంటనే పరిష్కారం చేస్తుంటాడు మనోడు. సో పోలీసులకు అసలు పని పాట అనేది ఉండదు. ఇప్పుడు హఠాత్తుగా ఒక హత్య జరుగుతుంది ఆ ఊర్లో. 50 సంవత్సరాలుగా పని లేని, పని తెలియని పోలీసులకు ఎలా ప్రొసీడ్ అవ్వాలో కూడా అర్థం కాదు. అలవాటుగా ఆ ఉజ్వలను పిలవమంటారు. ఆ ఉజ్వలను మన హీరో గారు తన భుజాల మీద ఆ హత్యా కేసును వేసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే ఇంకో హత్య జరుగుతుంది. సో ఇప్పుడు క్రైమ్ సీన్ని పరిశీలించిన హీరోకి ఒక క్లారిటీ వస్తుందన్నమాట. హంతకుడు ఏదో కాన్సెప్ట్తోనే హత్యలు చేస్తున్నాడు, ఇతను ఒక సీరియల్ కిల్లరు, 3వ హత్య తొందరలోనూ జరగబోతుంది, అందరూ జాగ్రత్తగా ఉండని చెప్పేసి గ్రామస్తులను హెచ్చరిస్తాడు. మరోపక్క పోలీసులు ఏమో, రే బాబు, హెచ్చరికలు జాగ్రత్తలు చెప్పడం కాదురా బాబు, ముందు ఆ సీరియల్ కిల్లర్ని పట్టుకో, కేసును క్లోజ్ చేయి, మాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటారు. ఇదే కోర్ కాన్సెప్ట్ అండి ఈ సినిమాలో. దీని తర్వాత ఏం జరిగిందన్నదే మిగిలిన కదా. ఒక రియలిస్టిక్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా చూద్దాం అనుకునే వాళ్ళు, ఆ సస్పెన్స్ ని ఫండ్ తో ఉన్న సినిమాలు ఇష్టమా మీకు? ఇది మీకోసమే. తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి. ఈ సినిమా మొత్తం 4 పాత్రల చుట్టూనే తిరుగుతుందండి. ఈ సినిమాలో నాకు నచ్చిన అంశాల గురించి చెప్పాలంటే, ఫస్ట్ హీరో క్యారెక్టర్ ని డిజైన్ చేసే విధానం. అతను ఆ చిన్న చిన్న కేసుల్ని పరిశోధించినటువంటి స్టైల్ ఆఫ్ మేకింగ్ చాలా బాగుంటుంది. రెండోది, ఇన్వెస్టిగేషన్ సినిమాలు అంటే ఎవరో ఒకటి సీరియల్ కిల్లర్ ఉంటాడు, ఎంత తెలివైన వాటి కిల్లర్ అయినటువంటి ఏదో మిస్టేక్ చేస్తాడు, దొరుకుతాడు అనుకుంటాం. కానీ ఇందులో ఆ ట్రాప్ చేసిన స్టైల్ బాగుంటుంది. డీల్ చేసినటువంటి ఆ మేకింగ్ స్టైల్ బాగుంటుంది అనమాట. ఒక బడ్జెట్ లో తీసిన ఇలాంటి థ్రిల్లర్ కి ఏం కావాలో అది న్యాయం చేశారు. సో ఇక ఇక నెగిటివ్స్ చెప్పమంటే నేను చెప్పనండి. ఎందుకంటే రంధ్రాన్వేషణ చేయటానికి మనం ఎవరని చెప్పండి. సాధారణంగా ఇలాంటి సినిమాలకు చాలా లాజిక్లు కొడుతూ ఉంటాయి అనమాట. లాజిక్లు చూడకుండా సినిమాని చూసేయడమే. సో ఇలాంటి సినిమాలకి ఏంటంటే ఇలాంటి లాజిక్లు చూడకూడదు అనమాట. సరదాగా మీరు ఈ సినిమాని చూసేవచ్చు. ఇందులో మనకు బాగా తెలిసిన ఆర్టిస్టులు అంటూ ఎవరు లేరండి. హీరోగా చేసిన ధ్యాన్ శ్రీనివాసన్ 2019లో లవ్ యాక్షన్ డ్రామా అనే సినిమాతో పరిచయం అయ్యాడు. చాలా సినిమాలు చేశాడు, చెప్పుకోదగ్గ సినిమాలు అయితే మాత్రం లేవు. ఈ సినిమాకి 2 డైరెక్టర్స్ చేశారంటే రాహుల్ జీ అండ్ ఇంద్రనీల్ గోపాలకృష్ణ అనమాట. సో అది ఈ రోజు ఎపిసోడ్ అనమాట. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. చూద్దాం అనుకోవాలి, చూసేయండి. కాకపోతే తెలుగులో లేదండి, సబ్ టైటిల్స్ తోనే మేనేజ్ చేసేయచ్చు. కానీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేసే సినిమా అయితే కాదని నేను గ్యారెంటీగా చెప్పగలను. చూడండి. థ్యాంక్ యూ.